హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి ఇంకా రాకపోవడంతో మాధవ అయితే, నాకు తెలుసు ఈ ఫంక్షన్ జరగదు, అలాగే బయట ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇంటికి పెట్టిన శాపం నిజమని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు. అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి అని చెప్పి మాధవ అయితే తల పట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు. ఇక చక్రి అయితే, అన్నయ్య ఒకసారి నేను మాట్లాడిరానా అని అంటుంటే, ఇప్పుడెళ్ళి అదే పని చేసొచ్చావు కదా, అయినా తను ఫంక్షన్కి ఒప్పుకోలేదంటే తనకి. ఇక మాధవ అయితే మహాలక్ష్మితో నేనే మాట్లాడతాను అని చెప్పి ఇక లేవబోతుంటే, చక్రి అన్నయ్య ఒక్క నిమిషం, తనతో ఒక్కసారి నేను మాట్లాడతాను అని చెప్పి ఇక చక్రి అయితే లోపలికి వెళ్ళి మహాలక్ష్మి వైపు చూస్తాడు. మహాలక్ష్మి, ఏంటి అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? ఆయన ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నన్ను రిసెప్షన్కి రెడీ అవ్వమని చెప్తున్నారు. నాకు ఇదంతా అస్సలు నచ్చట్లేదు. చూడు, మీ అన్నయ్యని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుని మా మావయ్య గుర్తొస్తున్నారు. మా అమ్మ తమ్ముడు నేనంటే ఎంతో ప్రేమగా ఉండేవారు, కానీ ఆయన ఇప్పుడు లేరు. ఆ తర్వాత అదే స్థానంలో మీ అన్నయ్య కనిపించారు. దేవుళ్ళంటి ఆయనకి అబద్ధం చెప్పి మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఆయనతో ఇప్పుడే జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అంటూ ఉంటే, ఇక ఇంతలో లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చి మాధవ అయితే, రే చక్రి అని పిలవడంతో, ఆ అన్నయ్య నేను మాట్లాడుతున్నాను అన్నయ్య అని చెప్పి ఇక మాధవతో అంటుంటే, మాధవ ఏం పర్వాలేదు, ఒక్కసారి నేను తనని అడుగుతాను అని చెప్పి ఇక మహాలక్ష్మి లోపలికొచ్చి, అమ్మ మహాలక్ష్మి, నేను నీకంటే పెద్దవాణ్ణి, అందుకే నిన్ను మహాలక్ష్మి అని పిలుస్తున్నాను. అలా పిలవడం వల్ల నీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కదా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, అయ్యో పర్వాలేదండి చెప్పండి అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే, చూడమ్మా, మా ఇంటికి ఒక శాపం ఉంది. మా మేనత్త, అదే మా నాన్నగారి చెల్లెలు, ఆవిడ మా ఇంట్లో ఎట్లాంటి ఆడది ఉండదని, మాకు పెళ్ళిళ్ళే కావని మా ఇంటికి శాపం పెట్టింది. కానీ మా చక్రిగాడు నిన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక ఆడపిల్ల మహాలక్ష్మిలాగా మా ఇంట్లో అడుగు పెట్టిందని చాలా అంటే చాలా ఆనందపడ్డాం. నిన్ను చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఊర్లో వాళ్ళందరూ కూడా మా మేనత్త పెట్టిన శాపం మా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేదని అందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ మా మేనత్త మాత్రం ఈ పెళ్లి నిలవదు, అలాగే ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదు అంటూ రకరకాలుగా మాట్లాడుతుంది. ఊర్లో వాళ్ళని కూడా ఆ మాటలు నిజమని నమ్మేలా చేస్తుంది. చూడమ్మా, నువ్వు ఆ చీర కట్టుకుని రిసెప్షన్కి వస్తే ఒక్క అరగంట అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతుంటే, ఒక్కసారిగా మహాలక్ష్మి, చూడండి మరి నేను అని అంటుంటే ఇక మాధవ, అర్థమైందమ్మా, నీ మనసులో మీ నాన్నగారి గురించి చాలా బాధుంది. ఇప్పుడు అంత బాధపడుతున్న నిన్ను సంతోషంగా వచ్చి రిసెప్షన్లో నుంచోమంటే నీకు కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ నా కోసం ఒక్క అరగంట సేపు అక్కడ నుంచోవాలి అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే, కేశవ పక్కన ఉన్న చక్రి అయితే, అన్నయ్య నేను దాని గురించే మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే, ఆగండి, మీరు నా గురించి చాలా అంటే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. నేను మీ ఇంటికి వచ్చి ఒక్కరోజే ఉన్నాను, కానీ మీ అందరూ కూడా నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. మీరందరినీ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద ఇంత అభిమానాన్ని చూపిస్తున్నా మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంటే ఇక చక్రి అయితే, ఏంటండి మీరు అని అంటుంటే ఇక మహాలక్ష్మి, చూడండి కొద్దిసేపు మీరు ఆగండి, నేను ఆయనకి నిజం చెప్పాలి అని అంటుంటే ఇక మాధవ కూడా, రే చక్రి ఏం పర్వాలేదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు, అమ్మ ఏదో చెప్తానంటుంది కదా, చెప్పమ్మా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే మాధవతో, నిజానికి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. అసలు నేను ఈయంతో ఇష్టపడి రాలేదు. నాకు మా ఇంట్లో ఒక జుట్టు పొలడుతో పెళ్లి చేయడానికి
నిర్ణయించుకున్నారు. వాడితో పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేను. అలాగే నా గోల్ కూడా వేరు. అందుకే అందుకే ఆ పెళ్లి వద్దనుకుని ఈయనతో బయటకు వచ్చేసాను. కానీ అందరూ కూడా మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి బయటకు వచ్చేసామని చెప్పి తప్పగా అనుకున్నారు. ఇక స్టేషన్లో కూడా అలాగే అనుకుని అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియక ముందే ఈయనతో నా మెడలో తాళి కట్టించేశారు. అయినా మా ఇద్దరి పరిచయం కేవలం 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ప్రేమ ఎలా కలుగుతుంది చెప్పండి. చూడండి, నేను మీ ఇంట్లో ఉండడానికి మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతాను. అంతేగాని ఇట్లాంటి ఏర్పాట్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మాది నిజమైన పెళ్లి కాదు, ఇది నిజమైన తాళి కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్పిన మాటలకి ఒక్కసారిగా మాధవకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక చక్రి అయితే అయ్యో ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇంకా మాధవ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా, మీది మీది నిజమైన పెళ్ళి కాదా అని అడుగుతుంటే ఇక మహాలక్ష్మి అయితే కాదు అన్నట్టుగా తల ఊపుతుంది. చక్రి వైపు చుట్టంతో అది అన్నయ్య కాస్త నేను చెప్పేది అని అనడంతో ఒక్కసారిగా ఇక మాధవ అయితే అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక మాధవ అలా పడిపోవడంతో చక్రి అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇక చక్రి మాధవని పైకెత్తుతాడు. ఇక ఇంతలో కేశవ అలాగే ఇంకా కన్నా కూడా అక్కడికి వస్తారు. ఇక మాధవని అట్లాంటి పరిస్థితుల్లో చూసి చాలా కంగారు పడిపోతారు. ఇక కన్నా అయితే అన్నయ్య ఏమైందన్నయ్య, పెద్దన్నయ్యకి ఏం జరిగింది అని చెప్పి ఇక కన్నా అయితే కుమిలిపోతాడు. అలా అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంతలో చక్రి అయితే కాస్త నీళ్లు తీసుకొచ్చి మాధవ మొహం మీద కొట్టడంతో మాధవ చిన్నగా కళ్ళు తెరిచి ఇక చక్రి వైపు చూసి రేయ్ చక్రి ఏం జరుగుతుందరా అక్కడ, ఎన్ని రోజులు మన కుటుంబానికి శాపం ఉందని ఎంతగానో బాధపడేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆ శాపమే నిజమైనట్టుంది. అందుకేనేమో ఇట్లా జరుగుతుంది, మనకి ఎందుకురా ఇట్లాంటి జరుగుతున్నాయి అని చెప్పి ఇక మాధవ బాధపడుతూ ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు. ఇంకా ఉన్నట్టుండి చక్రి అయితే చూసారుగా మా అన్నయ్యకి ఏం జరిగిందో, మా అన్నయ్య అట్లాంటి పరిస్థితి రావడానికి కారణం మీరే అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి లేదు, అలా జరగడానికి వీల్లేదు, మీ అన్నయ్య దేవుడు లాంటివారు, మీ అన్నయ్యకి అట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రితో అంటుంటే చక్రి అందుకే రండి ఎన్ని రోజులు ఈ నిజాన్ని నేను మా అన్నయ్యకి చెప్పలేదు. చూడండి, వీలు చూసుకొని అన్నయ్యకి జరిగింది చెప్తాను. అంతవరకు కూడా మీరింతటి మీరు మాత్రం అన్నయ్యకి నిజం చెప్పకండి. ఒకవేళ నిజం చెప్తే జరిగేది ఇదే అని చెప్పి ఇక చక్రి అయితే మహాలక్ష్మికి ఒక డెమోలాగా చెప్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి చెప్పిన మాటలకి చాలా బాధపడుతూ మనం చేసిన తప్పు వల్ల ఇలా 2 కుటుంబాలు సఫర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను రిసెప్షన్కి వస్తాను, మీరు బయటకు వెళ్తే శారీ మార్చుకుంటాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చెప్తుంది. చక్రి తన మనసులో అమ్మయ్య, ఈవిడి గారికి ఇలా చెప్తే గాని అర్థం కానట్టుంది అని అనుకుంటూ ఇక చక్రి బయటకు వెళ్తాడు. బయట ఉన్న మాధవ చక్రిని చూసి రే చక్రి ఏంట్రా ఒక్కడివే వచ్చావు, తనేది అని అంటుంటే అన్నయ్య తను శారీ కట్టుకుంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ చాలా సంతోషిస్తాడు. రే చక్రి నిజంగా నువ్వు చెప్తుంది నిజమా, తను రిసెప్షన్లో నుంచోడానికి ఒప్పుకుందా అని అంటుంటే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, తను చీర మార్చుకుంటుంది అంటే రిసెప్షన్కి రావడానికి సిద్ధమవుతున్నట్టే కదా, సరే మిగతా ఏర్పాటు చూసుకోనయ్యా అని చెప్పి ఇక చక్రి అయితే మాధవకి చెప్తాడు. మాధవ చాలా సంతోషంగా ఇక స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ నమస్కారం, నేను ఈ రిసెప్షన్కి పిలవగానే కాదనకుండా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకాసేపట్లో నా తమ్ముడు చక్రి అలాగే తన భార్య మహాలక్ష్మి వస్తున్నారు, అందరూ కూడా కొత్త జంటని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే కేశవ అలాగే కన్నా ఇద్దరు కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక అక్కడే ఉన్న నారాయణ అయితే రేయ్ సౌండ్ పెంచు, ఇంకాసేపట్లో నా కొడుకు కోడలు రాబోతున్నారు,
ఇక్కడెవరో కొంతమంది శాపాలు పెట్టామంటూ తెగ బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి నా కొడుకు కొడలు రాబోతున్నారు అని చెప్పి ఇక నారాయణ అయితే పెద్దగా డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ఆండాలు అలాగే తన అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ, ఏంటమ్మా ఈ రిసెప్షన్ ఆగిపోతుంది అనుకుంటే ఇంకాసేపట్లో ఇద్దరు వస్తారంటూ వాడు ఏదేదో వాగుతున్నాడు. ఇది చూడటానికేనా మనం ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక తన అన్న అయితే ఆండాలతో అంటుంటే, అందుకే కదా మనం వెళ్ళిపోదామన్నావు, నువ్వే ఇక్కడ కుర్చీ వేసి కూర్చోపెట్టావు అని చెప్పి ఇక తనైతే మాట్లాడుతుంది. ఇక గాయత్రి అయితే మాధవతో, బావా ఏంటి తను చీర కట్టుకొని ఇక్కడికి వస్తానన్నందా అని అంటుంటే, ఏ అనుమానమా, వస్తారు అని చెప్పి ఇక కన్నా అయితే అన్నయ్య ఒక్కసారి అటు చూడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఇక లోపలికి చూస్తారు. ఇంకా చక్రి అలాగే చక్రి పక్కన మహాలక్ష్మి చాలా అందంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు. ఇక నారాయణ అయితే మామూలుగా కాదు, డాన్స్ చేస్తూ, అదిగో నా కొడుకు కొడలు వచ్చేస్తున్నారు, వీళ్ళకి ఎవ్వరి దిష్టి తగలకూడదు అనుకుంటూ ఇక నారాయణ అయితే మామూలుగా డాన్స్ చేయడు. ఇంకా ఊర్లో అందరూ కూడా మహాలక్ష్మిని చూసి, రే చక్రి నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, అలాగే జాక్పాట్ కొట్టేశావుగా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంకా చక్రిని పొగడేస్తూ, మహాలక్ష్మిలా ఉన్నావు, పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా ఉన్నావు అని అనుకుంటూ ఇక మహాలక్ష్మిని అయితే తెగ పొగడేస్తారు. అలాగే తినడానికి వచ్చిన వాళ్ళు ఇంకా ఫుల్లుగా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కన్నా అయితే ఆండాల దగ్గరకు వచ్చి, ఏంటి చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నావా, అంతేలే మా ఇంటికొచ్చిన ఆడవాళ్ళు అలాగే ఉంటారు, ఇక నుంచి అందరూ అలాంటి వాళ్ళే వస్తారు అని చెప్పి ఇంకా కన్నా అయితే ఆండాలతో మాట్లాడుతుంటే, రేయ్ వేలంత లేవు, నాకే నా మీదే సెటర్లు వేస్తున్నావా, పోరా పో అని చెప్పి ఇక ఆండాలైతే అక్కడి నుంచి కన్నాని కసురుకుని తను వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇంతలో ఎదురుగుండా నారాయణ వచ్చి, ఎలాగో వచ్చారుగా, మిగిలింది తినేసి కాస్త తీసుకుని వెళ్ళండి, మళ్ళీ రేపు ఎల్లుండి తినడానికి కూడా కావాలి కదా, చూడండి బిర్యానీ అలాగే మటన్ తెప్పించాం అని చెప్పి ఇక నారాయణ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మాకేం అక్కర్లేదు అని అనుకుంటూ ఇక వాళ్ళు వెళ్ళిపోతుంటే, ఆగండి ఇంతవరకు జరిగింది చూశారు, మరి ఆఖరి ఘట్టం చూడకుండా వెళ్ళిపోతారా అనుకుంటూ ఇక నారాయణ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు. ఒక్కసారిగా నారాయణ అలా స్టేజ్ మీదకి వెళ్తుంటే నలుగురు కొడుకులు కూడా నారాయణ్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక కేశవ అయితే, ఏంటి పిలవకుండానే వచ్చావు, మామూలుగా పిలిస్తేనే రావు కదా అని చెప్పి ఇక వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న, చూడ్రా నేనొచ్చింది మీకోసం కాదు, రేయ్ చక్రి ఇదిగో అని చెప్పి తన పాకెట్లో నుంచి ఒక బాక్స్ని తీసి ఇక చక్రి చేతిలో పెడతాడు. ఒక్కసారిగా చక్రి ఏంటిది అని అడుగుతుంటే, చూడు అని చెప్పి ఇక బాక్స్ని ఓపెన్ చేసి చూడమంటాడు. బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో మంగళసూత్రాల గొలుసు ఉంటుంది. ఒక్కసారిగా అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే, నాన్నా ఇది అమ్మ మెడలో ఉండే మంగళసూత్రాలు కదా అని అంటుంటే ఇక నారాయణ, అవును ఇది మీ అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రాలు, నా ఇంటికి ఎవరైతే మొదటిగా కోడలిగా ఇంట్లో అడుగు పెడతారో వాళ్ళ మెడలో దీన్ని వెయ్యాలి అనుకున్నాను, అది మహాలక్ష్మిని అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయ్యి ఆ మంగళసూత్రాల గొలుసుని మహాలక్ష్మి మెడలో వేయమండంతో ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా చక్రి అయితే, నాన్న అన్నయ్య ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటుంటే ఇక మాధవ అయితే, రేయ్ చూడు ఊర్లో వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు, మన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటున్నారు, ఈరోజు జరిగే ఈ రిసెప్షన్లో ఇక ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఆలోచించాలి, అలాగే ఈ ఇంటి గురించి ఒక మాట తప్పుగా మాట్లాడాలన్నా భయపడాలి, రేయ్ అన్నయ్య వెయ్యి అన్నయ్య అని చెప్పి ఇక పక్కన ఉన్న కన్న కూడా చక్రిని ఎంకరేజ్ చేయడంతో ఇక చక్రి ఆ మంగళసూత్రాల గొలుసుని బాక్స్లో నుంచి ఓపెన్ చేసి తీస్తాడు. అది చూసిన మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూస్తూ, ఏంటిదంతా, నువ్వు మీ అన్నయ్య కోసం నీ పక్కన నీ భార్యగా నిలబడమన్నా నేను కూడా నా వల్ల
నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావన్న ఉద్దేశంతో మీ వాళ్ళ కోసం నీ పక్కన నీ భార్యగా నిలబడ్డాను. ఇప్పుడు అది నా మెడలో వేసి నిజంగానే అందరి ముందు నన్ను నీ భార్యగా అలాగే ఈ ఇంటి కోడలిగా చెయ్యాలనుకుంటున్నావా అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రి మెడలో చక్రి చెవులో అడుగుతూ ఉంటుంది. చక్రి అయితే ఒక రకంగా నవ్వుతూ వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఇక కన్నా, అన్నయ్య ఏమైంది? వదినకి అది పాతకాలం చైన్లా ఉంది కాబట్టి నచ్చుండకపోవచ్చు, కానీ అమ్మది కదా, మరి వేసుకోవాలిగా, వదినతో చెప్పనా అని అంటుంటే ఇక మాధవ అలాగే కేశవ ఇద్దరు కూడా రేయ్ అలా ఏమై ఉండదు, నువ్వు కాస్త ఆగు అని చెప్పి ఇక మాధవ అయితే అమ్మ మహాలక్ష్మి ఏమైందమ్మా? ఆ చైన్ నీకు నచ్చలేదా? అది మా అమ్మగారిదని ఇబ్బంది పడుతున్నావా అని అడగడంతో ఇక మాధవ అలా అడిగేసరికి మహాలక్ష్మి తను కళ్ళు తిరిగి పడిపోయినట్టు గుండె పట్టుకున్నట్టు గుర్తు చేసుకొని అలా ఏం కాదు, నిజంగా చాలా బాగుంది, అంత పెద్ద ఆవిడది నాకివ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అది నాకంటే ఈ ఇంటి పెద్ద కొడుకుగా మీ భార్య, అదే మీకు కాబోయే భార్యకిస్తే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక మహాలక్ష్మి చెప్పడంతో వెంటనే గాయత్రి అయితే అది నాకు రావాలని కోరుకుంటున్నావు, నాకు అర్థమైంది, నిజంగా నువ్వు చాలా మంచిదానివి. ఇందాక నువ్వు గడుసుగా మాట్లాడితే ఏదో అనుకున్నాను, కానీ నువ్వు నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావా అంటూ ఇక గాయత్రి అంటుంటే వెంటనే వాళ్ళమ్మ అండాలు, ఏయ్ నిన్ను ఇక్కడికెవరు రమ్మన్నారే? అయినో ఇలాంటి దరిద్రం దగ్గరికి నీకు రావద్దని చెప్పాను కదా అంటూ ఇక గాయత్రి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ, రేయ్ చూసావుగా, అది మీ అమ్మ గొలుసు అయ్యేసరికి దాన్ని మెడలో వేసుకోవడానికి కూడా మీ ఇంటికొచ్చిన అమ్మాయి ఆలోచిస్తుంది. చూడు, మీ ఇంటికొచ్చిన వాళ్ళు మీ ఇంట్లో ఉండాలంటే ఇలాగే ఆలోచిస్తారు అని అంటుంటే ఇక చక్రి అయితే చాలా కోపంగా ఆ గొలుసుని మహాలక్ష్మి మెడలో వేస్తూ ఉంటే మహాలక్ష్మి కూడా ఇక ఆండాల మాటలకి చాలా సంతోషంగా ఆ గొలుసుని మెడలో వేసుకుని మంగళసూత్రాలని కళ్ళకి అద్దుకుంటుంది. అలాగే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇట్లాంటి కుటుంబానికి వచ్చినందుకు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందంటూ ఇక మహాలక్ష్మి చెప్తున్న మాటలకి ఆండాలకి దిమ్మ తిరిగిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే